కలలో వివిధ రకాల సందర్భాల్లో సరస్సులు కనిపిస్తే ఏం జరుగుతుంది? మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. మానవులమైన మనం చాలా కాలం పాటు ప్రకృతితో కలిసి జీవించాము. తరచుగా మన చుట్టూ ఉన్న విషయాలలో లోతైన అర్థాలను కనుగొంటాము. సరస్సులు ఈ సహజ అద్భుతాలలో ఒకటి, మరియు అవి మన కలలలో వివిధ వివరణలతో కనిపిస్తాయి. కలలో సరస్సు యొక్క సాధారణ అర్థం. ఒక సరస్సు గురించి కలలు కనడం తరచుగా మీరు ఇతరుల నుండి ఏదో దాస్తున్నారని మరియు మీ రహస్యం బహిర్గతమవుతుందని భయపడుతుందని అర్థం. ఈ ఆందోళన ప్రజలకు ఇబ్బంది లేదా అవమానానికి దారితీయవచ్చు. మీకు ఈ కల ఉంటే, అవి నిజమయ్యే ముందు మీరు ఈ భయాలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఇది సంకేతం. ఒక సరస్సులో ఈత కొట్టడం. మీరు సరస్సులో ఈత కొట్టాలని కలలుగన్నట్లయితే, మీరు చాలా కష్టపడుతున్నారని కానీ మీరు ఆశించిన ఫలితాలను చూడలేదని అర్థం చేసుకోవచ్చు. ఈ కల మీ నిరాశ మరియు నిరీక్షణను ప్రతిబింబిస్తుంది, ఎందుకంటే మీ ఉపచేతన మనస్సు నిద్రలో ఈ భావాలను ప్రాసెస్ చేస్తుంది. సరస్సు యొక్క ఆధ్యాత్మిక అర్థం. మీ కలలోని సరస్సు అంతర్గత శాంతి అవసరాన్ని అర్థం చేసుకోవచ్చు. సరస్సులోని నీరు ప్రశాంతంగా మరియు నిశ్చలంగా ఉన్నట్లే, మీ ఆత్మ ప్రశాంతతను కోరుతూ ఉండవచ్చు. మితిమీరిన వస్తు సాధనలు మీ అంతర్గత శాంతికి భంగం కలిగిస్తాయి, మీ మనస్సు మరియు శరీరం రెండింటినీ ప్రభావితం చేస్తాయి. ఒక సరస్సు యొక్క బైబిల్ వివరణ. బైబిల్ పరంగా, ఒక కలలో ఒక సరస్సు విస్తృత ఆధ్యాత్మిక హోరిజోన్ వైపు ప్రయాణాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక సరస్సు నదికి అనుసంధానమై నది సముద్రంలో ప్రవహించినట్లే, మీ ఆత్మ వివిధ దశల గుండా దైవికమైన లోతైన అవగాహన వైపు కదులుతూ ఉండవచ్చు. ఈ ప్రక్రియలో ధ్యానం మరియు ఆధ్యాత్మిక అన్వేషణ ఉంటుంది. ఒక సరస్సులో చేపలు పట్టడం. సరస్సులో చేపలు పట్టడం గురించి కలలు కనడం అనేది పనిలో లేదా మీ వ్యక్తిగత జీవితంలో ఇతరులచే ఉపయోగించబడిన లేదా ప్రయోజనం పొందే భావాలను అర్థం చేసుకోవచ్చు. ఇది మీ సంబంధాలను పునఃపరిశీలించడానికి మరియు శాంతి మరియు సమతుల్యతను కనుగొనడానికి మీరు మార్పులు చేయాలా వద్దా అని పరిశీలించడానికి ఒక సంకేతం కావచ్చు. మురికి సరస్సును చూడటం. మీ కలలోని మురికి సరస్సు ప్రతికూల లేదా మోసపూరిత వ్యక్తులతో ప్రమేయం ఉన్నట్లు భావాలను అర్థం చేసుకోవచ్చు. మీరు మోసం లేదా తారుమారుతో చుట్టుముట్టినట్లు మీరు భావిస్తే, ఈ కల ఈ సమస్యలను మరింత ఉధృతం కాకుండా వ్యూహాత్మకంగా పరిష్కరించమని మిమ్మల్ని కోరుతుంది. సరస్సులో కమలం. సరస్సులో కమలం కలగడం అంటే మీరు ఇతరుల లోపాలపై దృష్టి పెట్టడం కంటే వారిలోని సానుకూల లక్షణాలకు విలువనిచ్చే వ్యక్తి అని అర్థం. కమలం వలె, ఇతరులు ఎలా ప్రవర్తించినప్పటికీ మీరు మీ స్వంత సమగ్రతను మరియు సహనాన్ని కాపాడుకోగలుగుతారు. ఈ కల మీ క్షమించే స్వభావాన్ని మరియు మీరు శ్రద్ధ వహించే వారికి నిరంతర మద్దతును ప్రతిబింబిస్తుంది. ఒక సరస్సులో మొసలి. మీరు సరస్సులో మొసలిని చూసినట్లయితే, అది దాచిన శత్రువుల గురించి హెచ్చరికను అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యక్తులు అసూయ లేదా దురుద్దేశంతో మీకు వ్యతిరేకంగా పన్నాగం పడుతూ ఉండవచ్చు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ సంభావ్య బెదిరింపుల గురించి అప్రమత్తంగా ఉండటం మరియు సమాచారాన్ని సేకరించడం చాలా ముఖ్యం. స్నేహితులతో కలిసి సరస్సులో ఈత కొడుతున్నారు. స్నేహితులతో కలిసి సరస్సులో ఈత కొట్టాలని కలలుకంటున్నట్లయితే, మీరు కష్టాల్లో మీ సహచరులకు మద్దతు ఇవ్వడానికి విలువైన జట్టు ఆటగాడిగా అర్థం చేసుకోవచ్చు. ఈ కల మీరు మరియు మీ స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి మరియు సవాళ్లను ఎదుర్కొనేందుకు పరస్పర నిబద్ధతను పంచుకోవాలని సూచిస్తుంది. ఒక సరస్సులో మునిగిపోవడం. సరస్సులో మునిగిపోవడం అనేది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు లేదా కొత్త ప్రారంభాన్ని అర్థం చేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మీకు మరొక అవకాశం ఉందని మరియు ఈ అవకాశాన్ని ఆశావాదంతో మరియు అంకితభావంతో స్వీకరించాలని ఇది సూచన కావచ్చు. ఒక సరస్సులో రాళ్లు విసరడం. మీరు సరస్సులో రాళ్లు విసరాలని కలలుగన్నట్లయితే,
మీ వైఫల్యాలకు మీరు ఇతరులను నిందించే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఈ కల సాకులు చెప్పడం కంటే స్వీయ ప్రతిబింబం మరియు మీ స్వంత లోపాలకు బాధ్యత వహించడానికి ప్రాంప్ట్ కావచ్చు. ఒక సరస్సు పైన ఎగురుతున్న దోమలు. సరస్సు చుట్టూ దోమలు ఉన్నట్లు కలలు కనడం వల్ల మీ జీవితంలో చాలా మంచి విషయాలు ఉన్నప్పటికీ అసంపూర్ణంగా లేదా ఇబ్బందికరంగా ఉన్నట్లు భావించవచ్చు. నెరవేర్పు అనుభూతిని సాధించడానికి మీరు ఈ అంతర్లీన సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందనడానికి ఇది సంకేతం కావచ్చు. ఒక సరస్సులో మృతదేహం. సరస్సులో మృతదేహాన్ని చూడటం మీ జీవితంలో శూన్యత లేదా లక్ష్యం లేకపోవడం వంటి భావాలను అర్థం చేసుకోవచ్చు. ఈ కల ఒక దశను ప్రతిబింబిస్తుంది, ఇక్కడ మీకు కావలసినవన్నీ ఉన్నప్పటికీ మీరు అంతర్గత శూన్యతను అనుభవిస్తారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించడం లేదా కొత్త అనుభవాలను కోరుకోవడం ఈ అనుభూతిని పరిష్కరించడంలో సహాయపడవచ్చు. ఒక సరస్సులో బాతు ఈత కొడుతోంది. సరస్సులో ఈత కొట్టే బాతు నిర్లక్ష్య వైఖరిని మరియు స్వాతంత్ర్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది సానుకూలంగా ఉన్నప్పటికీ, శ్రేయోభిలాషుల సలహాలను విస్మరించడంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని కూడా ఇది సూచించవచ్చు. మీరు జాగ్రత్తగా లేకుంటే సమస్యలకు దారితీయవచ్చు. పచ్చని సరస్సు కల. ఒక కలలో ఆకుపచ్చ సరస్సు తరచుగా సంభావ్య సంపద, శ్రేయస్సు లేదా సృజనాత్మక విజయాన్ని వివరిస్తుంది. మీరు తరచుగా అలాంటి సరస్సు గురించి కలలుగన్నట్లయితే, మీరు గణనీయమైన ఆర్థిక లేదా వ్యక్తిగత లాభాలను ఆకర్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని ఇది సంకేతం. లేక్ హౌస్ కల. లేక్ హౌస్ గురించి కలలు కనడం వల్ల మీరు మీ స్వంత ఫాంటసీ ప్రపంచంలోకి వెనుదిరిగిపోతున్నారని, బహుశా వాస్తవికత నుండి డిస్కనెక్ట్ అవుతున్నారని అర్థం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఒంటరిగా ఉండటం ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, మీ చుట్టూ ఉన్న ప్రపంచం నుండి మిమ్మల్ని మీరు పూర్తిగా వేరుచేయకుండా చూసుకోండి. ఒక సరస్సులో చాలా పాములను చూడటం. మీరు ఒక సరస్సులో చాలా పాములు కలలుగన్నట్లయితే, అది మీ జీవితంలో స్నేహపూర్వకంగా కనిపించే వ్యక్తులను అర్థం చేసుకోవచ్చు, కానీ వాస్తవానికి మోసపూరితంగా ఉంటుంది. ఈ వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి మరియు వారి నిజమైన ఉద్దేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఒక సరస్సులో కుక్కను చూడటం. సరస్సులో ఉన్న కుక్క మీ కోసం ఎల్లప్పుడూ ఉండే వ్యక్తుల నుండి విధేయత మరియు మద్దతును అర్థం చేసుకోవచ్చు. ఈ కల మీ జీవితంలో మీకు నమ్మకమైన వ్యక్తులు ఉన్నారని సూచిస్తుంది, వారు మీ సమస్యల నుండి మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఒక సరస్సులో బోటింగ్. సరస్సులో బోటింగ్ చేయాలని కలలు కనడం ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను సాధించడం కంటే మనుగడపై దృష్టిని అర్థం చేసుకోవచ్చు. ఈ కల మీ దృక్పథాన్ని విస్తృతం చేయడానికి మరియు మీ జీవితంలో లోతైన సంతృప్తి మరియు ఆనందాన్ని కనుగొనడానికి మార్గాలను అన్వేషించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఖాళీ సరస్సు. మీ కలలోని ఖాళీ సరస్సు కొత్త జ్ఞానాన్ని గ్రహించడానికి బహిరంగత మరియు సంసిద్ధతను అర్థం చేసుకోవచ్చు. మీరు నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి సిద్ధంగా ఉన్నారని మరియు కొత్త అనుభవాలు మరియు జ్ఞానాన్ని స్వీకరించడానికి ఇది సానుకూల సంకేతం అని ఇది సూచిస్తుంది. ఘనీభవించిన సరస్సు. మీ కలలో ఘనీభవించిన సరస్సు మీరు ఇరుక్కుపోయిందని లేదా పురోగతి సాధించలేకపోతున్నారని అర్థం చేసుకోవచ్చు. అడ్డంకులను అధిగమించడానికి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి మీ విధానాన్ని తిరిగి అంచనా వేయడానికి మరియు కొత్త వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి ఇది సమయం కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే, దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.